బాలు కాయితి సిరిసిల్ల ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మీ ముందుకు రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ అణచివేతలు పడనలను నలగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్న వ్యవస్థ మొత్తం ఒకసారి ముంగట వివరించడానికి వచ్చిన. అంటే నేను వాస్తవానికి ఎవరితో విరోధం పెట్టుకునే నాకు ఇష్టం లేదు, అటువంటి అవసరము నాకు లేదు. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో పెడుతూ అంటే నా మీద మళ్ళీ కక్ష సాధింపు చర్యలు చేయడానికి ఈ కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరును మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. నేను నాకు అటు వాస్తవానికి నేను ఎవరితో విరోధం, ఇప్పుడు ఎవరు గవర్నమెంట్లో ఉన్నా నాకేమొచ్చేది ఉంది పోయేది ఉంది చెప్పండి. పొన్నం ప్రభాకర్ గారు సిరిసిల్ల ప్రోగ్రాం అప్పుడు చిన్న వాళ్ళ కార్యకర్తను జరగండి అని చెప్పి ఒకటి అప్పటి నుండి ఈ కుట్ర నా మీద ఈ కాంగ్రెస్ నాయకులు చేయడం స్టార్ట్ చేసారు. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఒకసారి ఇటు కెమెరా చూసేటు. మనం జనవరి 31 నాడు మన పొన్నం ప్రభాకర్ గారు సిరిసిల్ల కార్యకర్తల మీటింగ్ వస్తే నేను వెళ్ళలేదు ఆ మీటింగ్కు. కానీ ఆ వీడియోలు ప్రెస్ గ్రూపులో వస్తే నేను ఒక మన యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి కామన్గా అందులోకి వెళ్ళి తీసుకొని ఒక వీడియో చేస్తాం. వాము పొన్నం ప్రభాకర్ అన్న నవ్వుకుంటూ గట్టిగానే దంచిండు, లైన్లో పెట్టిన లీడర్నని జనరల్గా నవ్వుకుంటూనే ఇచ్చినాం, మనం వ్యతిరేకం కూడా ఇవ్వలే. ఇది యూట్యూబ్లో ఇచ్చినాం. తర్వాత మనం ఫేస్బుక్లో కూడా అప్పుడప్పుడు నేను రాజకీయ పొలిటికల్ షేటైర్లు వేస్తా కాబట్టి అదే వీడియోలు తీసుకొని మనం మా పొన్నం ప్రభాకర్ అనేది కరెక్టు సభావేదిక సెట్ చేయడంతో బొత్తలు కూగితే ఎక్కడో అక్కడ సెట్ రైట్ అయ్యారు. కల్వకుంట్ల తారకరామ గారు నియోజకవర్గం 3-4 లీడర్లు గిట్ల బొత్తలు కూగితే అందరూ సెట్ రైట్ అవుదురు అని చెప్పి జనరల్గా ఒక నవ్వుకుంటూనే పెట్టినాం, మనం వ్యతిరేకం కూడా పెట్టలే. ఇది ఏమనంటే ఆయన అంత ప్రేమగా కార్యకర్తలను కూడా ప్రేమగా జరిపిండని రాష్ట్రం తప్ప ఎక్కడ మనం వ్యతిరేకం ఇవ్వాలి. దీన్ని అదునుగా తీసుకొని మా సిరిసిల్ల కాంగ్రెస్ లీడర్ మిత్రులారా పొన్నం ప్రభాకర్ గారికి ఫీడ్ చేసి బాలు ఇట్లా చేసిడు అట్లా చేసిడు ఇదే వీడియోను బీఆర్ఎస్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని అన్ని గ్రూపులలో పొన్నం ప్రభాకర్ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించడం అట్లా అయినా వాళ్ళు వైరల్ చేస్తున్నారు. వాస్తవమైన విషయం నేను చేసింది మాత్రం మనం వార్త లెక్కనిచ్చినాం. ఒక పొలిటికల్ షెటైర్ మాత్రం జనరల్గా మా పొన్నం ప్రభాకర్ అనే సీరియస్గా కార్యకర్తలను నవ్వుకుంటూ బొత్తలు గుద్దిండు లేకపోతే సెట్ రైట్ చేసినని ఇచ్చినాం తప్ప వేరే వ్యతిరేకం వేయలేదు. దీన్ని మసిబూసి మారడిగా చేసి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి మొత్తం నా మీద ఎక్కి చెప్పారు. ఇదే పొన్నం ప్రభాకర్ గారి దగ్గరైన బోయిన్పల్లి మండలం నీలోజిపల్లె కూస రవీందర్ గారు వాళ్ళ మిస్సెస్ సర్పంచ్ నాకు చాలా ఆత్మీయుడు. రవీందర్ గారు ఫోన్ చేసి అన్న బాలన్న ఇట్లా ప్రభాకర్ అన్న చాలా ఫీల్ అవుతుండు, ఆ వీడియో పెట్టినమాట బాగా కోపం చేస్తుండే అట్లా ఇట్లా అంటే నేనేం చేసిన అన్న, నాకు వీడియోలో గ్రూప్లో వచ్చిన వీడియో నేను పోస్ట్ చేసిన తప్ప నాకేమైనా వ్యతిరేకమా? పొన్నం ప్రభాకర్ అన్న ఇదే ఉస్నాబాద్లో ఎమ్మెల్యే పడ్డప్పుడు నువ్వే కదా ఇదే కూస రవీందర్ గారు అన్న కళాకారులు కావాలంటే కూడా నేను నక్క శ్రీకాంత్ అన్న అబ్బాయికి ఫోన్ చేసి కూడా ప్రభాకర్ అన్న ఒక బీసీబీ డ్రా అట్లా ఇట్లా అని చెప్పి తక్కువ రేట్ కొమ్మని చెప్పిన, వేరే కళాకారులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేసిన. ఎందుకు చేస్తానికి వీళ్ళు వ్యతిరేకం ఉంటే ఇవన్నీ అయిపోయినాక ఇప్పుడు ఈ సంఘటన మీద ఇదే పొన్నం ప్రభాకర్ గారు మా కేకే మహేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసినట్టు ఆయనే నాతో అన్న విషయం. అప్పటి నుంచి నా మీద కుట్ర స్టార్ట్ అయింది మిత్రులారు. అంటే సిరిసిల్ల పోలీసు చెప్పి నా మీద ఎంక్వైరీ చేయించడం, ఈయన బాలు ఎక్కడ దొరికితే అక్కడ ఒక కేసులు పెట్టేయాలని ప్రయత్నం చేయడం అప్పటి నుంచి స్టార్ట్ అయినా కూడా నాకు తెలిసి కూడా సప్పుడిగా కూరుకున్న కూస రవీందర్ ఏమన్నాడు అన్న ఒకసారి మా ఊరికి వస్తుండు ప్రభాకర్ అని ఒకసారి కలిసిపోయా నీ మీద ఉన్న కోపం పోద్దంటే కూడా మొన్న ఫిబ్రవరి ఇప్పుడంటే శివాజీ విగ్రహం ఫిబ్రవరి 22 నాడు నాడు అనుకుంటా నీలోజిపల్లె శివాజీ విగ్రహావిష్కరణకు పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వస్తే కూడా నేను వెళ్ళినా, ఎందుకంటే కవరేజ్కి వెళ్ళినా ఆయన మనసులో ఏమైనా ఉన్నదేమో ఎందుకు ఒకసారి కలిసి వద్దామని కూడా పోతే ఆ రోజు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నా మీద ఇష్టం ఉన్నట్టు అంటే జనరల్గా అనుచితంగా దేనికోసం వచ్చినావు అని మాట్లాడిండు. మీ కేటీఆర్ గారు లెక్క నేను ఇసుక అమ్ముకోమన్నా అది అమ్ముకోమని అంటే ఆయన ఆవేదనలు ఉన్నాడు, ఆయన డ్యామేజ్ అయ్యింది అనుకుంటా వీడియో. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన వ్యవస్థకి అది నా మీద రుద్దిరు, నేను తీసిన వీడియో కాదు చేయను సరే ఏమన్నా కానీ నువ్వు ఫీల్ అయ్యిండు నాతో సరిగా మాట్లాడకపోతే నేను కూడా ఆనాడు మధ్యలో వెళ్ళి వచ్చిన. అప్పటి నుంచి కేకే మహేందర్ రెడ్డి గారు కూడా ఆయన ప్రవర్తనలో తీరు మారింది. నాకు అర్థం కాలే. నేను ఇంకోటి మిత్రులారా అంటే జనరల్గానే ప్రజా సమస్యలు తప్ప ఎవరిని నేను హింసపరిచినట్టో లేకపోతే కాంగ్రెస్ లీడర్ను ఏమో చేయాలనే ఉద్దేశం కూడా కాదు. మనం ఫిబ్రవరి 20 నాడు ఈ వీడియో చేసినాం. ఇది అంటే వాట్సాప్లో వచ్చిన వీడియో సిరిసిల్ల నేత కళాకారుడు ఈ వాట్సాప్లో వీడియో ఒక్క నిమిషం నిర్మల్ ఈ వీడియో ఒకటి సిరిసిల్ల నేతన్న దిగజారిపోతున్న సిరిసిల్ల నేతన్న బతుకులు ఈసారి బతుకమ్మ ఆటలు ఇంచుమించు రద్దు చేసినట్లే సర్కార్
సిరిసిల్లలో ఓ నేతన్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాంచల యజమాని పనిలేక సాంచలు అమ్ముకోవడానికి సిద్ధమయ్యాడు. రోడ్డుపై పాపడాలు దుకాణం పెట్టుకొని పొట్టపోసుకున్న దీన స్థితి సిరిసిల్లలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం సిరిసిల్ల నేతన్న ఉపాధి కల్పనపై ఇతర దృష్టి సారించి ఆదుకోవాలని నేతలను విజ్ఞప్తి చేస్తున్నారు. గవర్నమెంట్కి మనము రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో పెట్టినాం. అంటే జనరల్గా నేను తీసిన వీడియో కూడా కాదు ఇది. ఒక్కసారి నేను చూడండి ఒకసారి. యాసం సోదరులారా, నేను చేసిన తప్ప నవ్వుకుంటుర్రు కావచ్చు కొందరు. అరే వీడేంద్రకి పాపడాలు అమ్ముకుంటాడు, అవి అమ్ముకుంటున్నాడు, మరి ఏం చేస్తావు? బంద్ ఉన్నాయి చూసిర్రా, భీములు దిగినాయి. ఒకవేళ ఘర్ష గుర్తి నల్గొండ వాళ్ళేమో ధర్నాలు కలెక్టర్ ఆఫీస్ ముంగడ చేస్తారు, మన సిరిసిల్ల కాడ మాత్రం చెయ్యరు. అదే మన లెక్క. తప్పేం లేదు. ఇప్పటికి కూడా నేను లంగతనం చేయలేదు, దొంగతనం చేయలే. అమ్ముకుంటా దర్జాగా అమ్ముకోవాలి, తప్పదు. ఏం చేస్తారండి మరి? రమ్మంటే మీరు రారాయది ముంగడికి. రాబోయే రోజులలో మాత్రం ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ముందే గట్టుకెక్కుదామని ఎక్కినా అదే అమ్ముకుంటే అవసరం. ఇంకా వేరే 10,000 పెట్టుబడితోడు అవసరమా అండి? ఇవన్నీ 10,000 పెట్టుబడితోడు రోజు 500 పైన బతకచ్చు వీటి మీద. ఏముంది? ఇనుప సామాను. ఎట్లుంది పరిస్థితి? కొంచెం ఆలోచన ఉంది వాళ్ళకన్నా లేదు, ఏం లేదు. మనం గంతే, జీవితాలు అంతే. వాడత్తడిది, వాడు ఎక్కువన్నోడు అత్తడిది, తక్కువన్నోడు అత్తడిది అంటే లాస్ట్కి చిన్నోడే డేంజర్లో పడతాడు. అది గ్రహించుర్రికి అంతే. అప్పడాలు 10 రూపాయలు ఒకటి. అప్పడాలు 10 రూపాయలు 10 రూపాయలు. చాపత్త 20 రూపాయలు. ఇది మిత్రులారా, అంటే ఒక నేతన్న జీవన స్థితిని, దిగజారిపోతున్న బతుకులను మనం చూపించే ప్రయత్నం చేసినాం తప్ప ఎక్కడన్నా ప్రభుత్వాన్ని మనం దూషించినాం ఇక్కడ? దేనికోసం దీనికి కోపం? ఇదే వీడియో మీద ఇదే కేకే మహేందర్ రెడ్డి గారు అంటే ఫోన్ చేసి ఈ విషయాన్ని బయట పెట్టద్దు అనుకున్నాను. ఎందుకంటే నా మీద ఇంత ప్రాపగండ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అంటే అక్రమ కేసులలో ఇరికించే ప్రయత్నం చేసేటప్పుడు నా ఆత్మరక్షణలో భాగంగా నేను ముందొస్తే ప్రజల ముందు ఉంచడం నా బాధ్యతగా నేను అనుకుంటున్నాను. నాకు బాధ వచ్చినప్పుడు నాకు ఎవరు రావడం తెలుసు. నాకు ఆపద వచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నాకేం చేయలే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇది కూడా నాకేం చేయలేదు, నాకు చేయలేదు. మనం ఎందుకు అసలు అడిగే పరిస్థితి నేను లేను. ఇప్పటివరకు నేను నా రెక్కల కష్టం మీద బతుకుతున్నా. దీనికి పని లేని నా కొంతమంది ఫాల్తుగా అంటూ తప్పదిగా ఒక 3-4 విలేకరులు సిరిసిల్లాలో ఏం పని ఉండదు, పొద్దుగాలు ఎత్తే జనం మీద బతకాలే, అక్రమ వసూలు చేయాలి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను కేకే మహేందర్ రెడ్డి దగ్గర పెట్టుకొని వాళ్ళతో నా మీద కుట్రలు పంటించడం, నా మీద ఒక వ్యాసాలు అవన్నీ రాయించడం, సోషల్ మీడియాలో కాంగ్రెస్ టీంతో ప్రచారం చేయించడం. ఇప్పటికీ ఇంతకుముందు కూడా ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకుడు ఇదే కేకే మహేందర్ రెడ్డి గారు అనుచరణ నా ఇష్టానుసారంగా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన అతను బ్లాక్ చేసి ఉంటే అది కూడా ఏంది? కాంగ్రెస్ మన ఎవరు ఉమేష్ రావు గారు సిరిసిల్లాలో నియోజకవర్గ పర్యటన చేస్తుండంటే నా మీద అప్పుడు గట్టిన రెచ్చగొట్టి మొత్తం పోస్టులు పెట్టించి అవన్నీ నా మనసులో ఉన్నాయి. ఎందుకంటే ఎవరికి వ్యతిరేకంగా వద్దు, మహేందర్ రెడ్డి గారు ఆయన ఎవరో రాంగ్ ఫీడ్ చేస్తారని నేను ఇప్పటి వరకు ఉన్నా. ఇదొక్కటి మనసులో పెట్టుకున్న కేకే మహేందర్ రెడ్డి గారు ఏంటంటే ఇదంటే ప్రభుత్వానికి నేను వ్యతిరేకంగా చేస్తున్నట్టు. ఇదంటే పేదల సమస్యలు, నేతన్నల సమస్యలు కూడా మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళొద్దు అన్నట్టు. దీని తర్వాత ఇప్పుడు మేము గల్ఫ్ ఇష్యూ పెద్దది వచ్చేసి వాస్తవానికి మహేందర్ రెడ్డి గారు 2013లో వెళ్ళి వచ్చిండట. వాస్తవమైన విషయం. విజయమ్మ పార్టీలో ఉండడైనప్పుడు వీళ్ళు కేటీఆర్ గారు అప్పుడు ఎమ్మెల్యే, వాళ్ళ ప్రభుత్వం లేదు. అప్పుడు ఆ సమయంలో ఇప్పుడు నేపాల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబానికి 15 లక్షలు కట్టాల్సి ఉందనగా వీళ్ళు విజయమ్మ పార్టీ వాళ్ళు కేకే మహేందర్ రెడ్డి టీం పోయి మేము 5 లక్షలు ఇస్తాం, తర్వాత మొత్తం డబ్బులు కడితే మేము మొత్తం కట్టలేమని మాట్లాడితే అది వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు అక్కడికి వాపసు వచ్చేసి అక్కడికి క్లోజ్. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు మహేందర్ రెడ్డి గారు దుబాయ్ జైలుకు వెళ్ళడం కానీ ఈ కేసులో అసలు 5 పైసలు కూడా అప్పటి నుంచి పనిచేయలేదు. నేను చెప్తున్నా కదా, నేను ఫాలోఅప్ చేస్తున్నా. ఇదే నాగభూషణం గారు పనిచేసారు, మంద భీమిరెడ్డి గారు పనిచేసారు. మంద భీమిరెడ్డి గారు చేస్తే కూడా మొన్న ఆయనకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ నేను పోస్ట్ పెట్టిన మంద భీమిరెడ్డి గారి మీద. ఎందుకు అంటే నారాయణ స్వామి సారు, మంద భీమిరెడ్డి గారు, నాగభూషణం సారు, చాలా అనురాధ మేడం,
జువాడి శ్రీనివాసరావు గారు, రాధారం సత్యం అని వీళ్ళందరూ పనిచేసారు కాబట్టి ఇలా కృతజ్ఞతగా నేను, ఎందుకంటే నేను ఒక్కరిని చేసినా ఇట్లా చెప్పినా మీకేమన్నా నాకు క్రెడిబిలిటీ, నాకు రాజకీయ నాయకులలో రాజకీయంగా నాకేమైనా వస్తే నేను ఎమ్మెల్యే అవుతానా, మంత్రిని అవుతానా? మా గ్రామస్తులని చెప్పి సాయం చేసిన పాపానికి ఈరోజు గల్ఫ్ ఇష్యూను కూడా మీరు ఇంత రాజకీయం చేస్తూ మనుషులను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ వందల మందిలో పిలిచి మరి మహేందర్ రెడ్డి గారు పిలిచి మరి నన్ను ఖచ్చితంగా మీటింగ్ రావాలని చెప్పి 100 మందిని నన్ను ఎదురుగా నిలబెట్టి నా ముఖం చూసుకుంటే టార్గెట్ చేస్తూ మాట్లాడతాడు. ఇవి రాసే కేటీఆర్కు వార్తలు రాసే మైలేజ్ తెచ్చే వ్యవహారం చేస్తుంటే ఓ సన్నాసి నీకు కూడా చెప్తున్నాను మాట్లాడుతుండతాను. మేము మేము జర్నలిస్టులం అయి ఉండి ఇప్పుడు మా ఊరు కాబట్టి కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే 30 లక్షలు 40 లక్షలు వాళ్ళ ఈ కేసులో ఖర్చు పెట్టింది కాబట్టి బాగా చెప్తాను, నేను మైలేజ్ ఇస్తాను. ఎందుకు ఇవ్వద్దు? కేటీఆర్ గారు మంచి పని చేస్తే ఈయన కొంచెం నా వృత్తిపరంగా నేను వార్తలు రాసిన వాస్తవమైన విషయం. ఇంకో లీడర్ అన్న మంచి పని చేస్తాడు కదా, ఇట్లా ఇటువంటి వీళ్ళు మనం ఎంకరేజ్ చేస్తే దాంతో ఓట్లు పడతాయి. ఎన్ని ఓట్లు పడితే కేటీఆర్ గారు మళ్ళీ ఏమన్నా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ నిలబడేది ఉందా, లేకపోతే ఎంపీగా నిలబడుతుండా? దేనికి రాజకీయ లబ్ధి? దీనికి రాజకీయ లబ్ధికి ఎందుకు తీసుకోవాలి మహేందర్ రెడ్డి గారు ఇది? ఇప్పుడు ఇవన్నీ మేము కృతజ్ఞతలు చెప్తూ అన్ని పోస్ట్ పెట్టాం. మొన్న రీసెంట్గా కూడా ఎదుర్కోవడానికి పెద్ద పదవి ఇవ్వాలని నేను మహేందర్ రెడ్డి గారిని పెట్టినాం. ఇవన్నీ మనం చేసుకుంటూ వస్తే ఒక శత్రువు కంటే అధ్వానంగా చూసుడు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నట్టు నాకు ఫోన్ చేసి మీకు చెప్పి, అంటే మీకు ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మిత్రులు. ఎందుకంటే బాలు అనేటోడు నాకు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాకు అవసరం లేదు. నాకు ప్రజల మద్దతు కావాలి. బాలు అసలు నా వ్యక్తిగత క్యారెక్టర్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు జనంలో మంచి పేరు తెచ్చుకోవాలి, మనం మంచిగా ఉండాలని ఒక అభిప్రాయం తప్ప నాకేమో వ్యక్తిగత లబ్ధి చేయకూడదు. నేను అప్పులు చేసుకుంటా, నా బతుకు నా కుటుంబాన్ని ఎలా తీసుకుంటా, మంచి పాల కోసం సొంత ఖర్చులు పెట్టుకుంటే తిరిగితే గింత దురుద్దేశంతో మనసుల మీద బురద జల్లి అక్రమ కేసులను ఇరికియాలి, ట్రాప్లు. మొన్న ఒక మహిళ నాకు ఫోన్ చేసి పెన్షన్ కావాలి సార్ మీరు ఇప్పిస్తారట కదా, ఎంత ఖర్చు అయితే అంత పెడతా సార్ అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడతారు. ఇదే మహేందర్ రెడ్డి గారి ఇష్యూ అయినాక అంటే ట్రాప్లు చేయాలి అంటే బాలు అన్నట్టు ఎలా దొరకకపోతే కూడా ఆఖరికి మహిళల దాంట్లో కూడా ఇగ్గి ఏదైనా చేయాలనుకుంటున్నారా మహేందర్ రెడ్డి గారు? మీరు కాంగ్రెస్ వాళ్ళు భయపడతారా మీరు బెదిరిస్తే? చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి మిత్రులారా, కేటీఆర్ గారు వీళ్ళు విడుదలైనాక కూడా కేటీఆర్ గారు మన యూఎస్లో ఉన్నాడు. వీళ్ళు విడుదలైనాక కూడా కేటీఆర్ గారు ఇక్కడ లేరు. నేను ఇదే కేకే మహేందర్ రెడ్డి గారిని నాకు ఫోన్ చేస్తే వీళ్ళు దుబాయ్ నుంచి రాకముందే మందా భీమిరెడ్డి గారికి నేనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. నేను ఫోన్ చేసినాకనే మందా భీమిరెడ్డి గారు దుబాయ్కి మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇదే మందా భీమిరెడ్డి గారు కేకే మహేందర్ రెడ్డికి సమాచారం ఇచ్చాడు. ఆయన కూడా మందా భీమిరెడ్డి గారు నాకు చెప్పిన విషయం ఇది కూడా. ఈయన ఏం చెప్తాడు, దుబాయ్కి పంపించింది దుబాయ్ జైలుకు పోయింది నేనే, భీమిరెడ్డిని, నారాయణమూర్తిని, నారాయణ స్వామిని, అనురాధని అందరిని నేను జైలుకు పోయి మొత్తం లోపల కలిసి వచ్చినని మాట్లాడతాడు. పెద్దూరు మిత్రులట దుబాయ్ జైలు నుంచి విడుదల కాగానే ఈయనకు ఫోన్ చేసిందట. ఎట్లా చేస్తారండి మహేందర్ రెడ్డి గారు? మీరు ఏమైనా కేసులో ఫాలోఅప్ చేసిరా, లేకపోతే మీకు ఏమైనా టచ్లో ఉన్నారా? జైల్లో వాళ్ళకి వాళ్ళు బయట జైలు అంటే మన కరీంనగర్ జైలు లెక్క డోర్ తీసి ఇట్లా బయట రోడ్డు మీద విడిచిపెడతారా వాళ్ళని? వాళ్ళకి ఏమన్నా ఫోన్ ఉంటుందా? వాళ్ళకి ఏమన్నా టికెట్లు బుక్ చేసినా నాకే తెలుస్తుంది వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎన్ని గంటలకు ఫ్లైట్ ఎక్కుతారు, ఎన్ని గంటలకు దిగుతారని. కేటీఆర్ గారికి కూడా ఎప్పుడు వస్తారో టైం తెలియదు, నేను చెప్తే తప్ప. మీకు జైలుకి వెళ్ళి విడుదల కాగానే ఫోన్ చేసిరు, అన్నా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి తీసుకుపోండి అని చెప్పిండట. రేపు ఏ నెంబర్ నుంచి వచ్చిందో చెప్పండి మహేందర్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఇది నోరు తెరిస్తే అబద్ధాలు. నేను ఇట్లా అనుకోలే, నేను చాలా నమ్మిన కేటీఆర్ గారి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఉపన్యాసాలు ఇస్తే కూడా నమ్మినా మీరు అంతే జెన్యూన్గా మాట్లాడతారని. అంటే నేను ఫాలోఅప్ చేసిన కేసు కూడా నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడి ఇంత వ్యవహారం చేసినావంటే మీరు రాజకీయంగా మీరు ఏం నిజాయితీగా మాట్లాడతారు, ఏం నిజాయితీగా ఉంటారని నాకు అర్థమవుతుంది. ఇక్కడ కుట్రలు బండి పోలీస్కి ఫోన్ చేసి, ఎస్పీ గారికి ఫోన్ చేసి, సిరిసిల్ల బాలు అంటే బాలు మీద ఏమి కుంభకోణాలు నేనే కోట్ల ఆస్తులు సంపాదించినా విచారణ చేయి, ఏమైతే పోలీస్ బెదిరింపులు చేస్తేమని అవుతుందా? నాకేమన్నా మా అంటే జైలుకు పోయేస్తా కావచ్చు, పోయేస్తా. మీ కాంగ్రెస్ పుణ్యాన్ని బాగా చెప్తా జైలుకు పోయేస్తా, భయపడేది లేదు. ఖచ్చితంగా రేపటి నుంచి మీరు చేసే వ్యవహారాలు బయట పెడతా, ప్రజలకు ఎంత తెలియజేసే ప్రయత్నం చేస్తే. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ చేసిన వ్యవహారాలు కూడా ప్రజలకు వీళ్ళు దిగి రావాలి, కార్యకర్తలకు ఉద్యమకారులకు విలువ తెలవాలని చెప్పి మనం కూడా బీఆర్ఎస్ ఖచ్చితంగా వ్యతిరేకంగా రాసుకుంటూ వచ్చిన, కొన్ని చురకలు పెట్టుకుంటూ వచ్చిన, కాంగ్రెస్ను కూడా కాంగ్రెస్ సపోర్ట్గా వార్తలు రాసుకుంటూ వచ్చిన. ఎందుకు వచ్చినా నాకేమన్నా మీరు ఏమైనా పైసలు ఇచ్చిరా, లంచాలు ఇచ్చుకుంటే వ్యవహారం చేస్తుండే ఏమన్నా? ఇప్పుడు ఇదంతా అంటే పరామర్శకు కూడా రమ్మని చెప్పి ఇంకోటి
మహేందర్ రెడ్డి అన్న మీరు ఆదిశీన అన్న ఇట్లా వస్తా అని చెప్పారు. ఎందుకంటే కేటీఆర్ గారు రాకముందే పెద్దూరుకు వచ్చి మీరు ఆ బాధిత కుటుంబాలను పరామర్శించాడన్న. ఎందుకంటే వాళ్ళు 18 సంవత్సరాల తర్వాత వచ్చిర్రు, వాళ్ళకి ఏమైనా ఉపాధి అవకాశాలు మనం ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ బేసిక్గా ఉద్యోగం పెట్టిద్దామని కూడా మాట్లాడుతున్నాం. ఏమన్నాం, కేటీఆర్ గారిని దేవుడు అంటుర్రు, మేము దయ్యాలమా అసలు నేను ఎందుకు వస్తా అక్కడికి అని మాట్లాడాను. సరే ఇప్పుడు అబద్ధం ఆడితే ఏమొస్తుంది, నన్ను టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? మీ పొన్నం ప్రభాకర్ గారేమో అట్లా మనసులో పెట్టుకుంటారు, నేను చేయని నేరానికి ఈ పిచ్చి నా కొడుకులు కొంతమంది ఫీడ్ చేస్తే మీరు గదే మళ్ళీ పిచ్చి నా కొడుకులది పని పట్టుకొని నన్ను మళ్ళీ టార్గెట్ చేయడం. ఇప్పుడు అసలు విషయం చెప్తాను మిత్రులు, ఎందుకంటే ఇది బయట పెట్టద్దు అనుకున్నా, ఎందుకంటే తప్పడం లేదు, క్షమించాలి. ఎందుకంటే నేను ఒక వ్యక్తులతో మాట్లాడింది నా జీవితంలో ఎవరికి వేయడం కానీ వినిపించడం కానీ జరిగింది. ఎందుకంటే నేను చేసిన పని, నేను చేసిన తప్పేందో మీకు తెలవాలి కాబట్టి మిత్రులు, ఒక్కసారి ఇక్కడ మన ఈ ఇప్పుడు ఈ వీడియో చూసిరు కదా, ఇప్పుడు ఈ సిరిసిల్ల నేత అన్నది ఇది టెలికాస్ట్ చేసి అంటే డిస్ప్లే మీద టెలికాస్ట్ చేస్తా. యాసం సోదరులారా, నేను చేసిన తప్ప నవ్వుకుంటుర్రు కావచ్చు కొందరు. అరే వీడేంద్రకి పాపడాలు అమ్ముకుంటాడు, అవి అమ్ముకుంటున్నాడు, మరి ఏం చేస్తావు? బంద్ ఉన్నాయి చూసిర్రా, భీములు దిగినాయి. ఒకవేళ ఘర్ష గుర్తి నల్గొండ వాళ్ళేమో ధర్నాలు కలెక్టర్ ఆఫీస్ ముంగడ చేస్తారు, మన సిరిసిల్ల కాడ మాత్రం చెయ్యరు. అదే మన లెక్క. తప్పేం లేదు. ఇప్పటికి కూడా నేను లంగతనం చేయలేదు, దొంగతనం చేయలే, అమ్ముకుంటా దర్జాగా అమ్ముకోవాలి, తప్పదు. ఏం చేస్తారండి మరి? రమ్మంటే మీరు రారాయేది ముంగడికి. రాబోయే రోజులలో మాత్రం ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ముందే గట్టుకెక్కుదామని ఎక్కిన అదే అమ్ముకుంటే అవసరం. ఇంకా వేరే 10,000 పెట్టుబడితో అవసరమా అండి ఇవన్నీ? 10,000 పెట్టుబడితో రోజు 500 పైన బతకచ్చు వీటి మీద. ఏముంది? ఇనుప సామాను ఎట్లుంది పరిస్థితి? కొంచెం ఆలోచన ఉంది వాళ్ళకన్నా లేదు, ఏం లేదు. మనం గంతే, జీవితాలు అంతే. వాడత్తడిది, వాడు ఎక్కువన్నోడు అత్తడిది, తక్కువన్నోడు అత్తడిది అంటే లాస్ట్కి చిన్నోడే డేంజర్లో పడతాడు. అది గ్రహించుర్రికి అంతే. అప్పడాలు 10 రూపాయలు ఒకటి. అప్పడాలు 10 రూపాయలు 10 రూపాయలు. చాపత్త 20 రూపాయలు. ఈ వీడియో మీద మహేందర్ రెడ్డి గారు స్పందించిన పరిస్థితి ఏంటంటే ఎంత దుర్మార్గం అంటే, సార్ నమస్కారం సార్. నమస్తే బాలు కైతి సార్ ఎక్కడున్నారు? ఏడాది సిద్ధులు ఉన్నాం మేము, పద్మశాలలో ఈడు ఉంటాం మేము. అమెరికా పోయి రాజకీయం చేస్తామా? ఇక్కడ నుండి అమెరికా పోయినా కానీ లైవ్ పెట్టి చేస్తున్నాడు సార్. ఏంది ఎవరో పాపడాలు అమ్ముతారు, ఎవరో నిరోధ ప్యాకెట్లు అమ్ముతారు. ఎవరో పాపడాలు అమ్ముతారు, ఎవరో నిరోధ ప్యాకెట్లు అమ్ముతారు. ఎవరో పాపడాలు అమ్ముతారు, ఎవరో నిరోధ ప్యాకెట్లు అమ్ముతారు. పద్మశాలి ఒకటి వాట్సాప్ లో బాగా వైరల్ అయిపోయింది సార్. అది వాడు మొదటి నుంచి అమ్ముతాడు. మొదటి నుంచి వాడు అది ఆ బేరం చేసుకుంటే అవి అమ్ముతాడు. మొదటి నుంచి బేరం చేసుకుంటే సెల్ఫీ వీడియో పెట్టుకున్నాడు అన్నట్టు. అలా ఏది పద్మశాలి జేఏసీ దాంట్లో వచ్చింది అన్నట్టు. అది మొదటి నుంచి పాపడాలు అమ్ముతాడు. వాడు వండుకో ఆసామే కానీ మొదటి నుంచి పాపడాలు అమ్ముతారు ఆయన. సార్ నేను రిపోర్ట్ చేయించి కేసు అయిందామని చూస్తాను. అంటే అది ఏంటిది, వాళ్ళు పద్మశాలి జేఏసీ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో పెట్టుకున్నదే కదా అది. వాళ్ళు పెట్టుకుంటే నువ్వు ఎట్లా పెడతావు? అరే ఒక సిరిసిల్ల నేత కార్మికుడు వాళ్ళ బాధ చెప్పుకుంటే మనం ప్రభుత్వానికి తయారయ్యే వాళ్ళు కూడా ప్రభుత్వానికి మేము విన్నవించాలి కదా. ఆర్డర్స్ ఏమైనా ఇస్తారంటే అంతే సంగతి సార్. కథ ఏం కాదు. ఏం ఆర్డర్లు? బతుకమ్మ చీరలు 6 ఏళ్ళ నుంచి దెబ్బతిన్నా సరిపోదా? 6 ఏళ్ళ నుంచి దెబ్బతిన్నా సరిపోదా? నేతన్నలు బజార్లో పడుతుంటే బతుకమ్మ చీరల ఆర్డర్ లేక వాళ్ళ కడుపు గాలి పాపడాలు అమ్ముకునే పరిస్థితికి వచ్చి ఈరోజు సిరిసిల్ల నేత కార్మికులు. నిన్న మొన్న ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు సిరిసిల్ల నేతన్నలు. సిరిసిల్ల పద్మశాలి బిడ్డల గురించి మాట్లాడిన తప్ప? అవునండి, నేను ఏం మాట్లాడినా, నేను ఏం తప్పు చేసిన అందులో?
వైరల్ అవుతున్న వీడియోని పెడితే సిరిసిల్ల నేతన్నల గురించి ఎంత దుర్మార్గంగా కేకే మహేందర్ రెడ్డి, ఒక కాంగ్రెస్ ఇన్ఛార్జ్, నువ్వు ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే నిలబడ్డ వ్యక్తివి, సిరిసిల్ల పద్మశాలిని కోట్లు లేకపోతే వాళ్ళని టార్గెట్ చేస్తావా? బతుకమ్మ చీరలు రాకుండా చేస్తావా? ఎందుకు అలా పొట్టగొట్టడం మహేందర్ రెడ్డి గారు? మీరు ఖచ్చితంగా ఇంకా ఎక్కడైతే ఓట్లు పోయినాయో, ఎక్కడైతే నిన్ను సమర్థిస్తలేరో, ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తలేరో, ఇంకా అక్కడ ఎక్కువ పనిచేసి వాళ్ళ ప్రేమను సంపాదించాలి. అంతేగాని కక్ష సాధింపులు చర్యలు పెట్టాలి, బతుకమ్మ ఆడాలు రాకుండా చేసుడు, బిల్లులు రాకుండా చేసుడు, లేకపోతే నేనెందుకు ఇప్పిస్తాను మాట్లాడు, దీన్ని సాగు చెప్పి పార్టీలో జాయిన్ చేసుకోవాలి. మీరు రాజకీయ లబ్ధి కావచ్చు, మీకు నాకు సంబంధం లేని విషయం. మీరు ఏం మాట్లాడుతున్నారు సిరిసిల్ల నేతన్నలను? ఇది ఒకసారి వినండి మిత్రులారు, ఎందుకంటే నేను దీనికి చెప్పాలి. నేను ఇప్పటివరకు మనసులో పెట్టుకుని, ఎందుకంటే ఆయన ఫ్లోలో అన్నాడా ఏదనంటే ఇవన్నీ వరుసగా చూస్తుంటే నా టార్గెట్గా మాట్లాడుతూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడు చేసుడు. ఈ నేతన్న సిరిసిల్ల నేతన్న విషయం ఏం మాట్లాడుతానంటే వినండి ఒకసారి. బాలు కైతి సార్ ఎక్కడున్నారు? సిరిసిల్లు మేము పద్మశాలలో ఈడుంటాం. మేము అమెరికా పోయి రాజకీయం చేస్తామా? ఇక్కడ నుండి చేస్తున్నాం. అమెరికా పోయినా లైవ్ పెట్టి చేస్తున్నాడు సార్. ఏంది ఎవరో పాపడాలు అమ్ముతారు, ఎవరో నీరోజు ప్యాకెట్లు అమ్ముతారు. ఎవరో పాపడాలు అమ్ముతారు, ఎవరో నీరోజు ప్యాకెట్లు అమ్ముతారు. ఎవరో పాపడాలు అమ్ముతారు, ఎవరో నీరోజు ప్యాకెట్లు అమ్ముతారు. అంటే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల నేతన్నలు పాపడాలు అమ్ముతురని నేను రాస్తే నాకు ఫోన్ చేసి ఎవరెవరు పాపడాలు అమ్ముతారు, ఎవరెవరు నిరోధు ప్యాకెట్లు అమ్ముతారు. ఇదా మీ పద్ధతి? ఈ మాటలు ఇదేనా? మీ సంస్కృతి ఇదేనా? సిరిసిల్ల నేత కార్మికులు వ్యభిచారం చేస్తున్నారా, లేకపోతే వ్యభిచారం చేయిస్తున్నారా? నిరోధులు అమ్ముకున్న పరిస్థితి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెస్తుందా ఇప్పుడు? అవునండి. వాళ్ళు నిరోధులు అమ్ముకుంటే నేను లెక్క పెట్టి మీకు లెక్కలు చెప్పన్నా. ఒక విలేకరిగా 20 సంవత్సరాల నుంచి సిరిసిల్ల జర్నలిస్ట్గా పనిచేస్తున్నా. నువ్వు మాట్లాడే పద్ధతి ఏంటి? చిన్న జాతుల మీద పద్మశాలి ఓట్లతోని గద్దెనెక్కాలి, వాళ్ళ ఓట్లతోని మెజారిటీ సభ్యులు వాళ్ళు ఉంటే వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కాలి, నీకు ఓట్లు వేయాలని అక్కస్తోని పాపడాలు అమ్ముకుంటూ బతకడానికి అమ్ముకుంటూ తప్పు చేస్తురా? ఎంతమంది పాపడాలు అమ్ముకుంటారు, ఎంతమంది నిరోధులు అమ్ముకుంటారు అంటే ఏమన్నట్టు? అంటే వ్యభిచారులా సిరిసిల్ల పద్మశాలి ఏమన్నా వ్యభిచారం చేయిస్తున్నారా? ఇది పద్ధతి కాదు మహేందర్ అన్న. మీ వయసుకు నేను గౌరవం ఇచ్చి ఇప్పటి వరకు నేను ఏం మాట్లాడే బయట పెట్టలేదు, ఎందుకంటే నా ఆత్మరక్షణలో భాగంగా పెట్టాల్సింది. ఎందుకంటే మీరు నా మీద వరుసగా గత 2 నెలల నుంచి వరుస కుట్రలు చేస్తూ ఒక టీంలో పెట్టి నా మీద మొత్తం ఎంక్వైరీల పేరిట విలేకరులతోని ఒక దొంగ టీంతో నన్ను ఇబ్బందులు గురించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ప్రజలకు చెప్పాలి, ఎందుకంటే నాకు ప్రజల మద్దతు అవసరం, నాకు ఏ పార్టీలది అవసరం లేదు. నిన్న కూడా బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే కూడా నన్ను తిట్టినందుకు నేను సమాధానం చెప్పుకుంటా, కానీ దయచేసి నా గురించి మీరు ప్రెస్ మీట్లో ప్రస్తావించొద్దని ఇదే బీఆర్ఎస్ లీడర్ చెప్పిన. ఎందుకంటే నేను తప్పు చేయను, తప్పు చేసే ఉద్దేశం లేదు నాకు. దీని మీద రాజకీయాలు చేస్తూ ఏమైనా సంపాదించుకునే ప్రయత్నం పరిస్థితి లేదు. మా గ్రామస్తులు కాబట్టి మానవత దృక్పథం చేసిన వ్యవస్థను కూడా నువ్వు ఈరోజు గింత గింత చిల్లర చేసినావు అంటే వ్యవస్థ. అయినా కూడా ఆదిశీనన్న మీద గౌరవంతో ఆదిశీనన్న ఫోన్ చేసి తమ్మి బాలు ఇది వదిలిపెట్టు ఫ్లోలో అన్నాడు మహేందర్ రెడ్డి అని మాట్లాడితే ఇడిచిపెట్టినాక కూడా మళ్ళీ నీ అనుచరులతో వాట్సాప్లలో ఇష్టం ఉన్నట్టు నా మీద వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్లలో పెట్టిస్తావు, నా మీద ప్రెస్ మీట్ పెట్టిస్తావా? నా స్థాయి ఎంత అండి? సిరిసిల్ల స్థాయి విలేకరిని. నీ స్థాయి ఏంది? ఉద్యమకారుని అంటావు, ఇంకోటి అంటావు. కేటీఆర్ స్థాయిని విమర్శించే వ్యక్తివి ఈ బాలు మీద ప్రెస్ మీట్లు పెట్టించి పోస్టులు పెట్టిస్తారు. ఇదా పద్ధతి? నేనేం చేసినా మీకు పోస్టులు మిత్రులారా చూడుర్రి, నా మీద సపరేట్ ప్రెస్ మీట్లు. నేను రాజకీయ నాయకున్నా, లేకపోతే ఏమన్నా వీళ్ళకి ఏమన్నా అన్యాయం చేసినా, ద్రోహం చేసినా, ఓ పాత్రికేయుడు మీడియా చురుక్కుండే మిత్రుడు ఇగో నేనట ఎర్నలిస్ట్ను వీళ్ళు ఏమన్నా నాకు ఏమన్నా పైసలు ఇచ్చేమన్నా మనం ఏమన్నా దాన్ని జాతుర్రా చేస్తుర్రా? వాట్సాప్ గ్రూప్లలో ఇష్టం ఉన్నట్టు నా మీద మొత్తం చాలా గ్రూప్లలో ఫార్వర్డ్ చేసిన ఎర్నలిస్ట్ నట కేటీఆర్కు తొత్తునట. దేనికంటే తొత్తునే కేటీఆర్కు? ఆయన కేటీఆర్ మంచి పనులు చేస్తే సపోర్ట్ చేసినందుక? మంచి పని చేస్తే సపోర్ట్ చేయొద్దా? సిరిసిల్ల అభివృద్ధి చేయలేదా? సిరిసిల్ల అభివృద్ధిని నేను సపోర్ట్ చేసిన తప్ప కేటీఆర్ వాళ్ళు ఏమన్నా తప్పులు చేస్తే ఏమైనా క్షమించినా, లేకపోతే ఏమన్నా నేను దాచిన్నా? సిరిసిల్లలో ఏమైనా విలేకరి రాసిన వార్త గవర్నమెంట్కి వ్యతిరేకంగా లేకపోతే కేటీఆర్కి వ్యతిరేకంగా వాళ్ళు రాసిన నేను రాయకుండా ఉండనా? దేనికండి? దేనికి తొత్తును? మంచి పనులకు సపోర్ట్ చేయకూడదా? ఈరోజు సిరిసిల్ల పేరును ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చినోడు కేటీఆర్. మా ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే బాగా చెప్తా సపోర్ట్ చేస్తా, ఆయన అంటే అభిమానం గౌరవం అని ఇప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్తున్నా. ఎందుకు చేయొద్దు? సిరిసిల్లలో నేను కష్టాలు నష్టాలు రాయలేదా? మేము బతుకమ్మ చీరలు బిల్లులు రాకపోతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాయలేదా? నేరేళ్ల సంఘటన అప్పుడు మేము వ్యతిరేకంగా వార్తలు రాయలేదా? ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ గారికి ఇట్లా మీ లెక్క వ్యక్తిగతంగా ఇట్లా కక్ష తీర్చుకోవడానికి పోలీసులను పెట్టిది ఇప్పుడు, లేకపోతే వాళ్ళ టీవీని పెట్టిది ఇప్పుడు,
సోషల్ మీడియాలో దాడులు చేసి జైలు ఆయన ఇవి వచ్చి మీరు 2 నెలలు 3 నెలలు కాలే మీరు ఇంత కక్ష సాధింపు చర్యలు నాకు ఒక జర్నలిస్ట్ మీద ఇలా చేస్తున్నారంటే ఇక మీరు మీ ప్రతిపక్ష లీడర్ల మీద ఏం చేయాలనుకుంటారు? ఇంకోటి మిత్రులారా, సిరిసిల్లాలో ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ లిస్ట్ ఒకటి, బీజేపీ లిస్ట్ ఒకటి తయారు చేసి చిన్నది ఏమన్నా వెనుకటి 20 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద ఏమైనా ఉన్నా కూడా మన ఇంటికి పోయి పిటిషన్లు తీసుకొని కేసులు పెట్టి లోపల పెట్టే పరిస్థితి తెస్తున్నారు. అంటే పోలీసుల మీద ఒక టార్గెట్. ఇప్పుడు ఇన్ని కేసులు కావాలి, భూ కబ్జా కేసులను ఇంకోటాను ఇంకోటి. ఎంతమంది బీఆర్ఎస్ లీడర్లను జైలుకు పంపితే అంత మంచిగా ఉన్నట్టుంది. అంటే వీళ్ళను వాళ్ళందరినీ జైలుకు పంపి వాళ్ళ మీద ఏదో బురద జల్లి సరే తప్పు చేసిన పంపించరు పోయి అమాయకులను మాత్రం వేధిస్తే ఇది మాత్రం ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకే నష్టం. నాకు కూడా నేను మీ కేసులకు భయపడవు ఇంకోటి భయపడవు నేను ఈ వీడియో చేయడం లేదు. ఎందుకంటే నా చిత్తశుద్ధి, నా నిజాయితీ, నా బాధలేందో తెలుసు, నా ఆర్థిక ఇబ్బందులేందో నాకు తెలుసు. అన్నీ ఇడిచిపెట్టి కూడా మనం నా ప్రయత్నం నేను ఏదో చేయాలి, సమాజానికి మంచి పేరు సమాజాన్ని సంపాదించుకోవాలి. ఇంత కష్టపడుతుంటే నన్ను టార్గెట్లు చేస్తూ పోయి మహేందర్ రెడ్డి అన్నకి ఇట్లా చేస్తాడని నా జీవితంలో ఊహించలే. ఆయన మాటలు కూడా వకారం వస్తాయి, వామిటింగ్ వస్తాయి. ఆయన మాట్లాడినాడు. నేను పెద్దూరు వాళ్ళ దగ్గర కూడా రమ్మని నేను ఫోన్ చేస్తే ఏమంటాడు చూడండి ఒక్క నిమిషం. నేను కేటీఆర్ గారికి చెప్పలే. ఫస్ట్ కేటీఆర్ గారు 24th ప్రోగ్రామ్ ఉందంటే ముందే వీళ్ళని రమ్మని చెప్పిన. నేను ఎందుకు, నాకేమైనా అవసరమా కాంగ్రెస్ వాళ్ళతో ఇది విరోధమా? నాకేమన్నా నేను ఇక్కడికి పెద్దూరికి మొన్న గల్ఫ్ నుంచి వచ్చారు సార్ మన ఏదైనా కొంచెం అప్పుడు 15 లక్షలు 30-35 లక్షలు ఖర్చు పెట్టింది. మొన్న అడ్వకేట్ కూడా 15 లక్షలు నేనే ఇప్పింది మధ్యలో. అప్పుడు 15 లక్షలు పెడితే వాడు అయిపోయినాక మొత్తం పనిష్మెంట్ అయిపోయినాక 3 ఏళ్ళు లేదు సార్ 25 years కదా సార్ మొత్తం పెట్టి వాడు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏది మీ నాగభూషణ గారు ఉన్నారు కదా మొత్తం 25 సంవత్సరాలు ఉండే యాక్చువల్ గా. అప్పుడు ఆ పైసలు డే అండ్ నైట్ లెక్క. అప్పుడు కాదు ఇంకా 80 పాతకుంటా పోతున్నారు సార్. వెనకది లెక్క పెడతలేరు. వాళ్ళతో ఒక్కసారి మీరు విజిట్ చేయండి సార్. చేసి వీళ్ళకి ఏమైనా ఉపాధి అవకాశాలు కూడా మనం గవర్నమెంట్ తరఫున చూద్దాం కొంచెం. అంటే నువ్వు కేటీఆర్ చెప్పి ఏమైనా బడే ఉన్నాను సార్. అంటే 50 లక్షలు ఇప్పి పైసలని కాదు సార్ చెప్పేది వాళ్ళకు. మళ్ళీ ఉపాధి ఏమి ఇప్పిస్తారా? మీ కూడా ఉన్న ఉపాధి పోతే ఉపాధి ఇప్పాను బడే ఉన్నావు నువ్వు. కాంట్రాక్ట్ బేసిక్ అవి ఉంటాయి కదా సార్ జాబ్స్. అవి ఏమంటే మాకు ఉన్నాయని వాళ్ళ బామ్మల చేతుల్లో ఉన్నాయి. ఇప్పటికి ఇంకా కలెక్టర్ చేయలేకపోతున్నాం మేము. ఉన్న మంచిగా పని చేసే కమిషనర్ తీసి పడదించాను. నువ్వు ఏ కమిషనర్ సార్? మున్సిపల్ కమిషనర్. వాడు మంచిగా పని చేస్తుంటే వాళ్ళని తీసి పడదించాను కథలు రాసి. మనం ఏం రాసిన సార్? మున్సిపల్ ఏం రాలే. మన ఏది కలెక్టర్ గారు కూడా మంచిగా చెప్తున్నారు కదా సార్. అనురాగ్ ఏం చెప్తారు కలెక్టర్ గారు? మంచిగా శాంతం మనిషి మంచిగా ఉదయం పూట అటు సాయంత్రం ఉదయం పూట ఇటు మాట్లాడు, సాయంత్రం పూట అటు మాట్లాడా. ఇక పాత గవర్నమెంట్ అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు పరిచయం ఉన్నా కూడా మాట్లాడకపోతే ఏం చెప్తారు సార్? మళ్ళీ లోకల్ ఎమ్మెల్యేనే పెద్దూరు మన వడ్రేకాలకి వచ్చిన ఇంతకుముందు మన సూర్యదేవరావు చూసి కలిసిపోయిందట. వీళ్ళ మొన్న అందరు ఏడ్చుకుంటా తుడుచుకుంటున్నారు కదా, ఒకసారి వట్టిగా పరామర్శించడానికి వచ్చిన. సార్ ఉంటారా సరే అలా వెళ్తారా? ఉంటా. ఓకే, వచ్చినాక ఫోన్ చేస్తా. వచ్చినప్పుడు వస్తా. నేను మా ఆదిశని ఇద్దరం వస్తాం. రండి సార్. ఎందుకంటే సార్ ఇది మనకు పార్టీలకు సంబంధం లేదు సార్. ఎందుకంటే మన సిరిసిల్లలో మనం కాపాడుకోలే ఏ పరిస్థితిలో ఉన్నా. కేటీఆర్ దేవుడు అని చెప్తున్నాను. తప్పులేదు సార్. రేపు మీరు మంచి పని చేసినా కూడా మీరు మెచ్చుకుంటే, మీరు తప్పు పని చేస్తే తప్పు అనుంటే బాలు అన్నట్టు అట్లా ఏముండదు. దేని దానికే కథ కాదు. దానిలో ఇక మరి దేవుడు అనక మేము దయ్యాల కింద మేము అనుకోవాలని నేను అట్లా ఆ రాజకీయాలు పెట్టుకోవద్దంట. మీరు ఎప్పటికైనా పొలిటికల్ వేరు చూడాలి, హ్యూమన్ బీయింగ్ ఖచ్చితంగా వేరు చూడాల్సిందే. ఎందుకు చూడొద్దు? అన్ని ప్రతి రాజకీయం చేసుకుంటే పోతే కరెక్ట్ కాదు కదా. అడ్డంగా నరుక్కుంటా రాజకీయం చేసే కాడ వేయాలి సార్. మనం అడ్డంగా నరుక్కుంటా అట్లా చేసే కాడ రాజకీయాలు చేయాలి. వట్టి కాడ కొన్ని వదిలిపెట్టాలి. సీనన్న ఇట్లా వస్తే చెప్పురు నాకు. రైట్. నేను ముందుగానే మహేందర్ అన్న మీరు వచ్చి పరామర్శించండి అన్న, వాళ్ళకి ఆదుకుంటాను మాట ఇచ్చిపోండి అన్న, మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తే ముందొస్తూ చెప్తే రాను అన్నాడు. మేము ఎందుకు రావాలన్నాడు. మళ్ళీ తర్వాత ఆదిశీనన్న నేను వస్తా అని చెప్పారు. అయినా కూడా నేను ఈయన రాలేదు. నేను కేటీఆర్ గారికి మెసేజ్ పెట్టిన సంవత్సరం వస్తాం సార్. వచ్చి ఆయన అమెరికాకి వెళ్ళి ఇండియా రాగానే సార్ ఇంత ఖర్చు పెట్టి పెద్దూరు ఒడ్డెర కార్మికులను గల్ఫ్ బాధితులను మీరు తీసుకొచ్చారు. ఇంత చేసిన వారు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి తెద్దాం, ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పిద్దాం, 18 సంవత్సరాలు అక్కడ ఉన్నారని నేను చెప్తే డన్ బాలు అన్నాడు. అంటే ఓకే అని చెప్పి ఆయన వస్తే
మా ఊరోళ్ళకు కష్టపడి వాళ్ళు గన్ని సంవత్సరాలు కష్టపడి 30-40 లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చినప్పుడు ప్రయత్నం చేసినప్పుడు నేను ఆయన దగ్గరుండి ఆర్గనైజింగ్ తప్ప అది కండ వేసుకొని చేసింది ఏమన్నా అది హ్యూమన్ బీయింగ్ కాదా? గల్ఫ్ ఇష్యూ అంటే ఎప్పుడైనా స్పందించిన కొత్తగా అది స్పందించేది. దానికి అంత రాజకీయం చేయవలసిన అవసరం ఏముంది? మైలేజ్ చేస్తున్నావు కేటీఆర్కు, ఎందుకు మైలేజ్ వస్తుంది? మంచి పని చేస్తే ఎవరికైనా మైలేజ్ వస్తుంది, మీకు రాకపోనా? మీరు ఈ పని చేస్తే రాకపోనా అంటున్నా. నీకు దుబాయ్కి వెళ్ళి ఫోన్ చేసినట్టున్నావు కదా, మరి పోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మీరే తెచ్చుకుంటే మీకే మైలేజ్ వచ్చు కదా కాంగ్రెస్ గవర్నమెంట్కు, కాంగ్రెస్ నాయకులకు. చెప్పుడు మాటలు ఎందుకు నమ్ముడు ఇట్లా? సరే, ఇవన్నీ అయిపోయినాయి. మీరు నెహ్రూ నగర్లో గుండ్లపల్లి రామానుజం మా కౌన్సిలర్ గారు జాయినింగ్ అయితే వాళ్ళ మ్యానప్రసాద్ టీఆర్ఎస్ పార్టీ లీడరు నాకు 2 సార్లు ఫోన్ చేసి అన్న మహేందర్ అన్న ఖచ్చితంగా ఈ మీటింగ్ రమ్మంటున్నా అని చెప్పి. సరే, కామన్గా ఎప్పుడు ప్రతి కాంగ్రెస్ మీటింగ్లో ఇంచుమించు అన్నిటికీ పిలుస్తున్నాం, అన్నిటికీ పోతున్నాం, మనం కవరేజ్ ఇస్తున్నాం. నాకు అర్థం కాలేదు. 2 సార్లు మ్యానప్రసాద్ ఫోన్ చేసిండు. ఆయన మాట్లాడేది కూడా నేను వినిపిస్తా. మహేందర్ రెడ్డి గారు నాకు సపరేట్గా ఫోన్ చేసి మరీ బాలు ఖచ్చితంగా ఈ మీటింగ్ రావాలన్నాడు. అంటే ఎందుకంటే నా అభిమానం అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, కానీ గిన్ని కుట్రలు ఉన్నాయని తెలియదు. నేను పోయి బలగం టీవీలో నా ఫేస్బుక్లో లైవ్ ఇస్తున్నా. జాయినింగ్ల దానికి గల్ఫ్ ఇష్యూకి ఏమైనా సంబంధమా? కాంగ్రెస్ జాయినింగ్లా ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వం పొట్టుపొడి తిట్టు, వాళ్ళు చేసిన తప్పిదాలను ఎండగట్టు, ఇంకా ఈ సిరిసిల్ల మొత్తం లీడర్లంతా జాయిన్ అయ్యేటట్టు మాట్లాడుకోండి. దేనికి గల్ఫ్ ఇష్యూ ఎందుకు వచ్చిందల్లా? నీది రాజకీయ లబ్ధి కాదా? ఒకళ్ళ మీద బురద చల్లడానికి, కేటీఆర్ను డిగ్రేడ్ చేయడానికి, బాలు అనేటువంటి మధ్యలో పెట్టి నేను మొత్తం మసిబూసి మారేడికాయ చేసి మొత్తం ఆయన నువ్వు చేసిన వ్యవహారాన్ని నేను కేటీఆర్ కోటలు వేసినా. నాకేమొస్తుంది? కేటీఆర్ కోటలు వేస్తే నాకు కిరీటాలు పెడతారా? నాకేమన్నా పదవులు వస్తాయేమన్నా? ఎట్లా వస్తారండి? ఏం మాట్లాడారు మహేందర్ రెడ్డి గారు? మీరు ఊరుకున్నా కొద్దీ మొత్తం కనీసం ఇప్పటి వరకు ఫోన్ చేసి బాలు నేను వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడిరా మీరేమన్నా? ఇదే ఆదిశీనన్న ఫోన్ చేసి బాలు వదిలిపెట్టాను మాట్లాడాడు, ఇడిచిపెట్టి మాట్లాడాడు. ఎందుకంటే ఆయన ఒక పార్టీని కాపాడుకునే ఒక నాయకుని లక్షణం అది. మొన్న కూడా గల్ఫ్లో పాపం కొల్లూరైన చనిపోతే ఆదిశీనన్నకు నేను ఫోన్ చేస్తే వితిన్ 15 గంటలు ఒక లెటర్ కొట్టించి పంపించిండు. ఎందుకు? శవం రావడానికి. గట్లా ఉండాలి రాజకీయ లక్షణాలు, లీడర్ లక్షణాలు. కానీ ఎవడు ప్రజల సమస్యలు బయటకు తీసుకొస్తే లేకపోతే లోపల పడేస్తాం, ఇదా పద్ధతి మీదే? ఇది చూడండి, ఇప్పుడు నేను తెలుసు కదా మొత్తం ఏంటి వాడు పట్టిన తర్వాత ఇప్పుడు ఏది మీ నాగభూషణ స్వర్గీయ నాగభూషణ గారు ఉన్నారు కదా, మొత్తం 25 సంవత్సరాలు ఉండే యాక్చువల్ గా. అప్పుడు ఆ పైసలు డే అండ్ నైట్ అప్పుడు కాదు ఇంకా 80 పాతది వాడు పెంచుకుంటూ పోతున్నారు సార్. వెనకది లెక్క పెడతలేరు. వాళ్ళతో ఒక్కసారి మీరు ఒకసారి విజిట్ చేయండి సార్. చేసి వీళ్ళకి ఏమైనా ఉపాధి అవకాశాలు కూడా మనం గవర్నమెంట్ తరఫున చూద్దాం. కొంచెం చూడండి, ఒకసారి విజిట్ చేయండి సార్ అని చెప్తే ఏమంటుండో. నువ్వు కేటీఆర్ చెప్పి ఏమైనా పడే ఉన్నాడు సార్ అంటే మనిషికో 50 లక్షలు ఇప్పి నేనట కేటీఆర్ దోస్తున్నట మనిషికో 50 లక్షలు ఇప్పి అన్నట. కేటీఆర్ నాకు దోస్తు అయితే నేను 50 లక్షలు ఇప్పించే శక్తి నా దగ్గర ఉంటే మీకెందుకు ఫోన్ చేస్తాను మహేందర్ రెడ్డి గారు? మీకు అవసరమా? నేను మీతో మంచిగా ఉండడు అవసరమా? నాకేమన్నా శత్రుత్వం పెంచుకుంటూ నాకు అవసరమా? ఇక చూడండి ఏం మాట్లాడతారు. ఇంకా పైసలని కాదు సార్ చెప్పేది వాళ్ళకు. మళ్ళీ ఉపాధి ఇప్పిస్తారే? మీ కూడా ఉన్న ఉపాధి ఉపాధి ఇప్పాను. మీ కూడా ఉన్న ఉపాధి ఉడదెంగితే నేను ఉపాధి ఇప్పాను అంటే నీకు గల్ఫ్ కార్మికుల మీద ఎట్లా చిత్తశుద్ధి ఉందో నాకు అర్థమవుతుంది. నేను మాట్లాడినాడన్న ఇప్పుడు నేనే తెప్పిస్తున్నా దుబాయ్కి వెళ్ళి నేనే మొత్తం చేసిన అని చెప్పుకున్నారు కదా. మరి నాకు దుబాయ్ నుంచి ఫోన్ చేసిరని చెప్పారు కదా, మరి ఎందుకంటారు ఇక్కడ నాతోని? ఎందుకంటలేరు సార్? నేనే అంటే ఇప్పుడు కేటీఆర్ గారేమో కేటీఆర్ ఇంకా నేను గారు అంటున్నా, గాడు వీడని మాట్లాడు. సరే, నువ్వు ఆయన 3 సార్లు ఆయన ఓడిపోయిన కోపంతో మాట్లాడుతున్నావు కావచ్చు, కానీ ఉపాధి అయిన పోగొడితే నేను ఇప్పిస్తాను. ఎందుకు దేవుడు ఇంకా ఏం మాట్లాడతానంటే కాంట్రాక్ట్ బేసిక్ అవి ఉంటాయి కదా సార్ జాబ్స్. అవి ఏమంటే మాకు ఉన్నాయని వాళ్ళ బామ్మల చేతిలో ఉన్నాయి ఇప్పటికి. ఇంకా కలెక్టర్ మీద చేయలేకపోతున్నాం మేము. ఉన్న మంచిగా పని చేసే కమిషన్ అనేది తీసి చూసినా. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా మహేందర్ రెడ్డి గారు? సిరిసిల్ల కలెక్టర్ ఆయన పాపం 24 గంటలు కష్టపడుతుండు, బాగా పనిచేస్తుండు. అంటే ఈయనకి ఇష్టం లేకపోతే ఏ వ్యక్తి అయినా ఆయనకు సంబంధం లేదు. జిల్లా కలెక్టర్ని తీసేయలేకపోతున్నాము. ఇదొక మాకు ఏది సురక్ష ఏజెన్సీ తీసేసిన మాత్రం అవుతుంది. మున్సిపల్ కమిషనర్ వాడు మంచిగా పని చేస్తుంటే వాళ్ళని తీసి మున్సిపల్ కమిషనర్ గారట ఆయన తీసేస్తే ఆయన ఎలక్షన్ బదిలీలో భాగంగా పోయిండు. దాన్ని నాకంట కడుతుంటే నేను తీసేసినట్ట. నాదేమైనా ఇప్పుడు నేను గవర్నమెంట్లో ఉన్నానా లేకపోతే మీ లెక్క ఏమన్నా రాజకీయ నాయకుని ఆయన తీసేయడానికి? చూడండి, మున్సిపల్ మన ఏది కలెక్టర్ గారు కూడా మంచిగా చెప్తున్నారు కదా సార్. అంటారు ఏం చేస్తారు కలెక్టర్ గారు? శాంతం మనిషి మంచిగా
ఉదయం పూట అటు సాయంత్రం ఉదయం పూట ఇటు మాట్లాడు, సాయంత్రం పూట అటు మాట్లాడా. అంటే వీళ్ళు జిల్లా అధికారుల మీద కూడా వీళ్ళకి ఒక నమ్మకం లేదు. అంటే వీళ్ళకు అనుకూలంగా ఉండి చెప్పు చేతుల నుండి ఒక సుంకర లెక్క పనిచేస్తేనే అధికారులకు నచ్చుతుంది. జిల్లా కలెక్టర్ అంటే పొద్దుందాకా వీళ్ళతో మాట్లాడుతున్నాడు, తెలంగాణ వాళ్ళతో ఎవరితో మాట్లాడడం తెలియదు. కానీ మహేందర్ రెడ్డి ఒక ఐపీఎస్లు వాళ్ళు చదువుకొని కష్టపడవచ్చు. ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారు, తప్పదు. ఎందుకంటే వాళ్ళ అధికారులు ఈ జిల్లా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏదైనా కామన్ అధికార పార్టీలో సిట్టింగ్ గవర్నమెంట్ ఎవరు ఉంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారు. ఎంతో అంతో వాళ్ళ చట్ట పరిధిలో పనిచేయాలి. మళ్ళీ మీ లెక్క వన్ సైడ్ ఎట్లా పట్టాడుతో మాట్లాడు కాదు. రెండు వర్గాలు కాపాడుకోవాలి వాళ్ళు. పోలీసు కానీ ఇంకోటి కానీ వాళ్ళు అందరిని కాపాడుకుని పనిచేయడం కత్తి మీద సాము లాంటిది. మీరు మాట్లాడేది ఇంకా గవర్నమెంట్ అన్నప్పుడు పరిచయం ఉన్నా కూడా మాట్లాడకపోతే ఏం చెప్తారు? మళ్ళీ లోకల్ ఎమ్మెల్యేనే పెద్దూరు మన వడ్రేకాలకు వచ్చిన ఇంతకుముందు మన సూర్యదేవరావు చూసి కలిసిపోయిందట. వీళ్ళ మొన్న అందరు ఏడ్చుకుంటా తుడుచుకుంటున్నారు కదా, ఒకసారి వాటిగా పరామర్శించడానికి వచ్చిన. మొన్న గల్ఫ్ కార్మికులు అన్నాడు వచ్చినాడు, అంతా ఏడ్చుకుంటున్నారు, మాట్లాడలేకపోతే చూడు నేను పరామర్శించడానికి నేను వచ్చినట్టే గుడ్ అన్నాను. థ్యాంక్ యూ అంటే గిసొంటి మీరు మెచ్చుకుంటారు, హ్యాపీ. కానీ మనసులో గంత విషయం నింపుకొని మీరే అంటే మీరు చేస్తేనే వచ్చిందని చెప్పేసి సరే మీరు నేపాల్ పోయిన విషయం వాస్తవమే, అన్నీ వాస్తవాలే. కానీ 10-14 సంవత్సరాల నుంచి ఏం చేయలే కదా సార్. ఎందుకు సార్ అట్లా ఓళ్ళ మీద నిందలేసుడు? కేటీఆర్ గారు అంత కష్టపడి దుబాయ్లో మీటింగ్ పెట్టి ఇంత డబ్బు ఖర్చు పెట్టి అన్ని లెటర్లు పెట్టి సుష్మా స్వరాజ్ ఢిల్లీకి పోయి పడరాని పాటలు పడితే కూడా కనీసం మంచి పని కూడా మీరు మెచ్చుకోకపోతే ఏంది దుర్మార్గం ఇది? పోయి చేయండి మళ్ళీ. లేకపోతే వీర్నపల్లి మండలంలో గరిజంపల్లి వాళ్ళు ఇంకా 3-4 15 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తారు. మీరు తీసుకురండి, మీదే కదా గవర్నమెంట్. ఈ విషయాన్ని మలేషియా కూడా చెప్పాడు. సరే ఇది వాళ్ళే వచ్చిర్రు అనుకుందాం. మీరు అన్నట్టు మొత్తం శిక్ష పూర్తి అయి వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళని తీసుకురండి, మీ గవర్నమెంట్ ఉంది కదా, రేపు తీసుకురండి. మీరు ఎంత ఖర్చు పెడతారో చూద్దాం వాళ్ళకి మళ్ళీ. సరే అలా వెళ్తారా? ఉంటా. ఓకే, వచ్చినాక ఫోన్ చేస్తాను. వచ్చినప్పుడు వస్తే నేను మా ఆదిత్య ఇద్దరం వస్తాం. రండి సార్. ఎందుకంటే సార్ ఇది మనకు పార్టీలకు సంబంధం లేదు సార్. ఎందుకంటే మన సిరిసిల్లలో మనం కాపాడుకోలేదు ఏ పరిస్థితిలో ఉన్నా. కేటీఆర్ దేవుడు అని చెప్పిస్తున్నాను. అరే తప్పులేదు సార్. సార్ రేపు కేటీఆర్ దేవుడు అని చెప్పిస్తున్నావు నువ్వు అట. నేను చెప్పాడని ఎవరైనా మహేందర్ రెడ్డినా? నేను ఎవరన్నా? వాళ్ళకి సాయం చేసినప్పుడు సాయం కోరినోళ్ళకు ఖచ్చితంగా ఏ బాధితులైనా మెయిల్ చేస్తే ఖచ్చితంగా దేవుడు అని చెప్తారు. నువ్వు రేపు చేయి, నిన్ను కూడా దేవుడు అంటారు. అంటే ఒక్కరు దేవుడు అంటే నువ్వు భరించలేవన్నట్టు. కేటీఆర్ దేవుడు అని చెప్పిస్తున్నావు, దేవుడు అని చెప్తున్నారు వాళ్ళు. నేను ఎందుకు వస్తా వాళ్ళ దగ్గరికి మళ్ళీ వడినండి? సరే సార్, రేపు మీరు మంచి పని చేసినా కూడా మీరు మెచ్చుకోండి. మీరు తప్పు పని చేస్తే తప్ప ఒకటినండి. ఉంటారా? సరే అలా వెళ్తారా? ఉంటా. ఓకే, వచ్చినాక ఫోన్ చేస్తాను. వచ్చినప్పుడు వస్తే నేను మా ఆదిత్య ఇద్దరం వస్తాం. రండి సార్. ఎందుకంటే సార్ ఇది మనకు పార్టీలకు సంబంధం లేదు సార్. ఎందుకంటే మన సిరిసిల్లలో మనం కాపాడుకోలేదు ఏ పరిస్థితిలో ఉన్నా. మా కేటీఆర్ దేవుడు అని చెప్పిస్తున్నాను. అరే తప్పులేదు సార్. సార్ రేపు మీరు మంచి పని చేసినా కూడా మీరు మెచ్చుకోండి. మీరు తప్పు పని చేస్తే తప్పు అనుండే బాలు అన్నట్టు అట్లా ఏముండదు. దేని దానికే కదా కాదు దాంట్లో ఇక మరి దేవుడు అన్నాక మేము దయ్యాల కింద మేము అనుకోవాలని నేను అంట. వాళ్ళు దేవుడు అన్నాక మేము దయాల కింద లెక్క కదా, మేమెందుకు రావాలంట. చూసినాం ఆయన మొత్తం పొలిటికల్ మైండ్ తప్ప ప్రజాసేవ చేద్దాం, లేకపోతే ప్రజలను ఆదుకుందాం, ప్రజలకు మేలు చేద్దాం ఉద్దేశం లేదు. సిరిసిల్ల ప్రజలు ఈయన 3 సార్లు ఒడగొట్టారు కాబట్టి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల మీద ఒక పగ తీర్చుకోవడానికి ఉన్నాడు. బాగా చెప్తుంది. ఇది మాత్రం మేలు చేయడానికి లేదు. వచ్చిన నిధులను కూడా రద్దు చేసి మొత్తం సిరిసిల్లని ఎడారు చేయడానికి మాత్రం ఉన్నాడు. పదవి రాకముందే గిన్ని వ్యవహారాలు చేస్తుండే, ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుండే. రేపు పదవి వచ్చి చేస్తే ఇంకెంత ఇబ్బందులు చేస్తూ అదే భయంలో ఉన్నాం మేము అందరం. పదవి రాకముందే గింత దుర్మార్గంగా వ్యవహరిస్తుండు. మొత్తం అధికారిక కార్యక్రమాల కొబ్బరికాయలు కొట్టుడు మొత్తం ఆయననే. చూడండి ఇంకేం మాట్లాడతాడు. అట్లా ఆ రాజకీయాలు పెట్టుకోవద్దంట. మీరు ఎప్పటికైనా పొలిటికల్ వేరు చూడాలి, హ్యూమన్ బీయింగ్ ఖచ్చితంగా వేరు చూడాల్సిందే. ఎందుకు చూడద్దు? అన్ని ప్రతి రాజకీయం చేసుకుంటే పోతే కరెక్ట్ కాదు కదా. అడ్డంగా నరుక్కుంటా పోవాలి. రాజకీయాలు అన్నాడు అడ్డంగా నరుక్కుంటా పోవాలంట. అందుకని నేను నరుక్కుంటా పోతుంది. ఇప్పుడు అంటే ఒక్కొక్కరిని అనగదొక్కుంటా, అక్రమ కేసులు ఇరికించుకుంటా, ఒక్కొక్కరు జైలుకు పంపుకుంటా వీళ్ళు ముందుకు పోతున్నారు అన్నట్టు. ఇప్పుడు వీళ్ళకు మంచి ప్రజలకు మేలు చేద్దాం, ప్రజలు ఇప్పుడు సిరిసిల్ల అభివృద్ధి చేద్దామని లేదు. మీ సొంత మండలం కూడా మొన్న 30 కోట్లు ముస్తాబాటు దుబ్బాక రోడ్డు కూడా రద్దు క్యాన్సిల్ చేసి ఇంతవరకు ఒక ప్రశ్న అడగలే. ఆర్ఎండ్బి మినిస్టర్ మీకు ముఖ్యమంత్రి దగ్గర అని చెప్తారు కదా, పొన్నం ప్రభాకరు ఆదిసీన్ అంత ఉత్తది నేను డైరెక్ట్ చైనా అని చెప్పుకుంటారు కదా బయట. మీ లీడర్ చెప్తారు, నాకు తెలియదు. కానీ ఎందుకు మా 30 కోట్లు ఇప్పుడు నియోజకవర్గం 30 కోట్లు మొన్న రద్దు చేసి ఎందుకు మీరు అడుగుతలేరు? టెండర్లు అయినాక ఇంకా సిరిసిల్ల మున్సిపల్ కూడా 30-40 కోట్లు వస్తే అవి కూడా రద్దు చేశారు కదా.
సిరిసిల్ల డెవలప్మెంట్ చేసుకుంటా మనం ఇక్కడ పద్మశాల మనసు దోయాలి కాదు, ఉన్నాయి రద్దు చేసుకుంటా వాళ్ళకి వ్యతిరేకంగా పోకుండా పోతే మహేంద్ర అన్న ఇది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నా నేను. సరే బాలు మీద కోపంటే బాలు జైలుకి పంపండి, కేసులు పెట్టరు, కానీ సిరిసిల్ల మాత్రం డెవలప్ చేయరి. గిట్లా చేస్తే మాత్రం ప్రజల వ్యతిరేకతకు గురవుతారు, కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. ఆదిశీనానికి ఇంకా మొక్కాలి. వాస్తవానికి ఆయన ఇక్కడ ఇంకా కొంచెం అబ్జర్వేషన్ చేస్తుండే కాబట్టి ఆయన తిట్టు, లేకపోతే ఇంకా విచ్చలవిడి చేస్తారు. సీనన్న మీరు ఇక్కడ ఖచ్చితంగా సిరిసిల్లాల దృష్టి పెట్టి మీరా పొన్నం ప్రభాకరన్ అన్న, సరే పొన్నం ప్రభాకరన్ ఆయన పనులుండే మినిస్టర్ స్థాయిలో ఉండగా నువ్వు ఇక్కడ ఈ జిల్లా మీద ఇట్లా దృష్టి పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ కథమైపిస్తుంది. ఇక్కడ చెప్తున్న వీళ్ళు పాపం మొత్తం మళ్ళీ 2-3 కొటారు నేసుకొని తిరుగుతుండే తప్ప పాత కార్యకర్తలు, నాకు చాలామంది కార్యకర్తలు ఫోన్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది పెట్టినాక అన్న పాత కాంగ్రెస్ వాళ్ళని పిలుస్తలేడు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ పిలుస్తలేడు, కనీసం ఫోన్లు చేస్తలేరట, వాళ్ళని పట్టించుకుని నాతుడు కరువైంది. మళ్ళీ సేమ్ ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను ఆ కార్యకర్తలను ఎట్లా పక్కకు వాళ్ళు ఎట్లా నష్టపోయిండో మళ్ళీ ఇదే వ్యవహారం సిరిసిల్లలో స్టార్ట్ చేస్తున్నారు. మండలానికి వాళ్ళేమో దగ్గర వాళ్ళను 2 వాళ్ళను తయారు చేసుకున్నట్టు మళ్ళీ ఈయన సామాజిక వర్గాన్ని మండలానికి ఒక్కరిని 2 తయారు చేసుకుంటుండు. ఒకైనా పొద్దున ఫోన్ చేస్తాడు ఈయన అనుచరుడు నాకు, మళ్ళీ మాకు బాలు ఎందుకు నువ్వు గంతగా తొందరపడుతున్నావు, మళ్ళీ అవకాశం వస్తుంది కదా అంటే బెదిరిస్తుడా? అవునండి, ఏమేస్తా అవకాశం ఏమొస్తుంది? ఏం భయపడతామా? దేనికి అవకాశం వస్తుందండి? ఏం చేస్తారు నన్ను? గట్లా భయపడేది ఉంటే ఇక్కడ దాకా రాను. 20 ఏళ్ళు కష్ట సుఖాలు అనుభవించి చిన్న స్థాయి నుంచి వచ్చిన గట్ల భయపడుకుంటా లంగతనం దొంగతనం చేసుకుంటా బతకలే. నా తల్లిదండ్రులు గసొంటి జీవితాలు నేర్పలే మాకు. ఎవరిని వేధిస్తలేము, ఎవరిని బుక్క గుంజుకుంటలేము, కష్టపడి బతుకుతున్నాం. భయపడవలసిన అవసరం లేదు. ఎంత అవకాశం వచ్చినా నా మీద ఏం చేస్తాడో చేయండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పటి నుండి ప్రజల పక్షాన్ని ఉంటా, ప్రతి అధికార పార్టీ చేసే ప్రతి దుర్మార్గాన్ని ప్రజల ముంగడ పెట్టే ప్రయత్నం చేస్తా. కానీ ఆదిశీనన్న మీరైతే పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఇటువంటి వ్యక్తులను అంటే కులాహంకారం అంటే అధికార ఒక పెత్తనం చెలాయిస్తున్న వాళ్ళతో ఇది ఉంటే మాత్రం ఇది నేనైతే ఎప్పుడు సపోర్ట్ చేయ, ఇటువంటి వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయ. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఇది పరిశీలించారు ఆదిశీనన్న. ఈ జిల్లా అధ్యక్షునిగా ఒక ప్రభుత్వ విప్పుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు.